విశాఖపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. ఆర్థిక పరిస్థితులు, అప్పుల బాధ, నిత్యం ఇంట్లో గొడవలు, వీటితో తీవ్రంగా కలత చెందిన ఓ తండ్రి తీసుకున్న కఠిన నిర్ణయం ముగ్గురు పిల్లల్ని బలి తీసుకుంది. కుమార్తెలను పెంచలేని తండ్రి వారి పాలిట మరణశాసనం రాసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణం ఆర్బీ నగర్కు చెందిన ఇస్మాయిల్, షబీనా దంపతులకు షిఫాత్, ఆయత్, మరియం ముగ్గురు కుమార్తెలు. ఇక అతడు ఆటో నడిపిస్తుండగా భార్య కూలి పనులకు వెళ్తుంది. షబీనా పనికి వెళ్ళి వచ్చాక పిల్లలు కనిపించకపోవడంతో ఆమె పట్టణ పోలీస్ స్టేషన్లో నిన్న మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. పోలీసులు 3 బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఇస్మాయిల్ను ప్రశ్నించడంతో తాను పిల్లలకు దోశ తినిపించేందుకని హోటల్కు తీసుకువెళ్లారని చెప్పాడు. అనంతరం ఆటో గిరాకీ రావడంతో వారిని ఇంటికి వెళ్ళమని చెప్పి తాను వెళ్ళిపోయినట్లుగా వివరించాడు. అయితే సీసీ కెమెరా ఫుటేజ్కి ఇస్మాయిల్ సమాధానాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు మరోసారి గట్టిగా ప్రశ్నించారు. దాంతో తానే పిల్లలను పెద్ద చెరువులోకి తోసేశానని నిజం ఒప్పుకున్నాడు. ముందుగా 2వ కుమార్తెను చేతులు పట్టుకొని నీటిలోకి తోసేశానని, తర్వాత 3వ కుమార్తెను, చివరగా పెద్ద కుమార్తెను నీటిలోకి నెట్టారని వివరించాడు. వారంతా చనిపోయారని నిర్ధారించుకోవడానికి అరగంట పాటు అక్కడే ఉన్నట్లుగా తెలిపాడు. అప్పులు, కుటుంబంలో ఆర్థిక భారం కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఇస్మాయిల్ తెలిపాడు. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇస్మాయిల్ చేసినటువంటి ఈ పనికి తన భార్యతో పాటుగా మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు పిల్లలని ఈ రకంగా తన తండ్రే చంపేయడం అనేది తీవ్ర ఆందోళనకు గురి చేసేటువంటి వార్తగా మారింది. ఏదేమైనా ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. लेके जाके वहाँ दुकान में दिला तो बोल के बोले तो छोड़ दिए उनको। दुकान बंद था, छोड़ दिए। कस्टमर आए तो छोड़ दे के चले गए। उन्हें कहाँ गए नहीं मालूम। बच्चे जब से नहीं दिख रहे बच्चे। कभी घर से गए ना, किधर गए? स्कूल के लिए गए, मार्केट? स्कूल नहीं गए, दुकान पे शॉप में गए। चिप्स लाल तो बोल के गए बच्चे। बच्चों का नाम क्या है जी? शिफात है, आयत, मरियम।